మనం ఆత్మీయ జీవితంలో ఎగరలేకపోయినా కనీసం పాకుదాం, పరిగెత్తలేకపోయినా నడుద్దాం. ఎక్కడున్నామో అక్కడే కూర్చోవద్దు. మనం ఇతరులాగా ఎదగలేకపోతున్నాం, కరెక్టే, ఇతరులాగా ఎగరలేకపోతున్నాం, ఇతరులాగా అంత విశ్వాసం ఉన్నట్లా అయినప్పటికీ నేనేమంటానంటే, నువ్వు అలా లేకపోయినా కనీసం పాకడం నేర్చుకో. ఆత్మీయ జీవితంలో ఎక్కడ వేసావు గొంగ అక్కడే ఉండదు, అలాగ ఉండిపోద్దు, స్టాగ్నెంట్గా అలా ఉండిపోవద్దు. నువ్వు పాకడం నేర్చుకో, తర్వాత నడుస్తూ నేర్చుకుంటాం, పరిగెడతాం, ఆ తర్వాత ఎగరటం ఖచ్చితంగా వస్తుంది. దానికి దేవుడే సహాయం చేస్తాడమ్మా. దేవుడు ఒకళ్ళ మట్టుకు సహాయం చేయలేడు. దేవుడికి అసాధ్యమైన ఉన్నదా అంటే నేను చెప్పేది ఉన్నది. వాడు చక్కగా కూర్చుంటాడు, కూర్చుని నాకు అంతా బాగుందేవా సుఖం నువ్వు అక్కర్లా అని రక్షించలేడు దేవుడు. ఆడిని పరిగెత్తరిచ్చలేడు, ఆత్మీయంగా ఆడు ఎప్పటికీ ఎదగడు. కానీ ఆశ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ప్రభా నేను అందరిలాగా నడవలేకపోతున్నా, ఎగరలేకపోతున్నా, పరిగెత్తలేకపోతున్నా, కానీ పాకుతాను ప్రభా, నాకు అది ఆ కృపనే ప్రభా. అలా పాకి ఒకనొక రోజు నడుస్తున్నాడు. అట్లాంటి వాడికి దేవుడు తప్పకుండా అంచెలంచెలుగా పక్షి రాజు వల్ల ఎగిరేలాగా చేస్తాడు దేవుడు. అది నా దేవుని గొప్పతనం.